హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథంలో మనము ఈ 60 ఈ అధ్యాయాలన్నీ దేవుని గురించి కొన్ని విషయాలు మనకు వ్యక్తం చేస్తూ ఉంటారండి భక్తులు. ఈ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఏ రీతిన మనుషులకు సహాయకుడై ఉన్నాడు అని ఇలాంటి విషయాలను మరి భక్తులు వ్యక్తం చేస్తూ ఈ విషయాలు రాస్తూ ఉంటున్నారు. మరి ఈ 68వ అధ్యాయంలో మరి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గురించి ఏమి తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటాడని దేవుడు వాక్యం తెలియజేస్తాడు. అన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు. ఒక సందర్భము, 2 సందర్భాలు, అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు ఈ లేఖన భాగాన్ని బట్టి మనం తెలియజేస్తున్నాం. మనం చూడొచ్చు. మొదటి విషయాన్ని మన వాక్యం చదువుకుందాము. మొదటి వచనంలో దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ శత్రువులు లయమైపోతారు. రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఉంటే, ఆయన మన బ్రతుకుల్లో ఉంటే ఏమవుతుంది అంటే, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ శత్రువులు ఉండవంట. మనం చూడొచ్చు, మన జీవితాల్లో శత్రువులు ఎవరు అంటే మనుషులేం కాదు, అపవాది చేసే కార్యాలు. అపవాది మనం చూడొచ్చు మనుషుల్లో కలుగు చేసే భయంకరమైన పాపపు ఆలోచనలు. అలాగే ఇంకా మనం చూడొచ్చు రుణభారాలు, అలాగే వ్యాధులు, ఇలాగా అనేక రకములైన శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉంటారు. మన పైన వచ్చే శత్రువు దాడి నుంచి తప్పించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆయన మన జీవితాల్లో ఉంటే మన పైన ఏ శత్రువు కూడా నిలవలేడు అని ఈ కీర్తన గ్రంథంలో నుంచి మనకు మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులు మన దగ్గర నిలవలేరు అని చెప్తారు. దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై ఉన్నాడు. అన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మేము అనుభవించాం మా జీవితాలని కీర్తనకారుడు రాస్తూ మొదటి విషయం ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు ఉన్న చోట అపవాది శత్రువు కార్యాలు ఉండవు, శత్రువులు నిలవలేరు అని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. దేవుడు మనతో ఉంటే అవి దూరంగా పారిపోతాయి. దేవుడు మనతో ఉంటే మరి మనపై ఏలుబడి చేసే ప్రతి శత్రువు మనకి దూరంగా పారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మనం చూడొచ్చు, మనము శత్రువులు మన మీద దాడి చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి మనం భయపడకూడదు. శత్రువు దాడి వ్యాధి అయినా కానీ, లేదంటే రుణభారాలని కానీ, లేదంటే ఏదో ఒక శ్రమ ప్రతి ఒక్కరిని ఏర్పడి చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం భయపడకుండా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం నేర్చుకోవచ్చు. దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన మన దగ్గర ఉండి మన జీవితంలో మనం ఏది బట్టి చేస్తున్న శత్రువు దాడి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే జరిగే కార్యాలు ఏంటంటే, మొట్టమొదటిది శత్రువు దాడి నుంచి మనం విడుదల పొందుతాం. శత్రువు మన మీద ఏలుబడి చేయలేడు. శత్రువులు కలిగి చేసే ప్రతి విధమైన కార్యాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తాడు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవాన్ని ఉంటే నా జీవితంలో చాలు ప్రభా, నీ ఉంటే నా జీవితంలో భాగ్యం నాయన అని నువ్వు ఆయన ఆశ్రయించాలంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, మనం ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆయన ఉంటే మన జీవితాల్లో ఏ శత్రువు మన మీద దాడి చేయదు. అప్పులు కానీ, అనారోగ్యం కానీ ఏది మనల్ని దాడి చేయదు. ఈరోజు అవి మనం దాడి చేస్తున్నాయంటే దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అని అర్థం. మన జీవితంలో శ్రమలు వస్తున్నాయన్నా, కష్టాలు వస్తున్నాయన్నా, వ్యాధులు వస్తున్నాయన్నా, వ్యాధులు వస్తున్నాయన్నా అర్థం ఏంటంటే దేవుడు మనకు కొంచెం దూరం అయిపోయాము.
కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ శత్రు దాడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు నాతో ఉండాలి. మరి దేవుడు నాతో ఉండాలి అంటే నేను ఏం చేయాలంటే ఆయన ఆశ్రయించాలి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటే నీ జీవితంలో ఏ శత్రువుదాడైనా నీ ముందుకు గెలవదు అని దేవుడు వాక్యం సెలవిస్తాను. మనం చూడొచ్చు. రెండవ విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 5వ వచనాన్ని మనం చదువు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము. రెండవది, నిరాధారులుగా ఉన్న వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఏ సహాయము లేని వారికి, ఏ తోడు లేని వారికి, అనాదిగా నేను మిగిలిపోయినా, ఒంటరిని అయిపోయాను ప్రభు, నా జీవితంలో ఏ తోడు లేదు, ఏ యోగ్యత లేదు అని నిరాశలో కృంగిపోతున్న వారికి ఆయన ఏమై ఉన్నాడంట? తండ్రిగా ఉన్నాడు. దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన మనతో ఉంటాడు. అన్ని విషయాల్లో మనతో ఉంటాడు. నేను విషయం మర్చిపోకూడదు. అన్ని విషయాల్లో ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయంటే మనం చూడొచ్చు. శత్రువు దాడి నుంచి మనం విడుదల పొందుతాం. శత్రువు మన మీద దాడి చేయలేడు. శత్రు కార్యాలు మన మీద దాడి చేయలేవు. దేవుడు ప్రతి విషయంలోనూ దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. రెండవది, ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు అంటే ఒంటరి అయిపోని వేళ యాకోబు మరి ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాడు. అయ్యా, నాకు నీవు తప్ప మరొక మార్గం లేదని, మరొక ఆధారం లేదని. ఇదిగో ఒకవైపు నా అన్న నా మీదకి దూసుకుని వస్తున్నాడు, నీవే నన్ను నడిపించాలి ప్రభు అని ఆయన మీద ఆధారపడ్డాడు. మరి అక్కడ అన్నయ్య హృదయాన్ని దేవుడు మార్చేసి, దేవుడు తనకు అప్పటి వరకు ఒంటరి అనే ఒక హృదయంలో వ్యాధి ఉండిపోయింది. ఆయన తండ్రిగా ఉండి వారందరినీ కలిపి సంతోషమైన మార్గంలోకి నడిపించేశాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండిపోయామని బాధపడుతున్నాడు. నేను అనాథని అయిపోయానని బాధపడుతున్నాను. నాకు ఏ సహాయం లేదు, ఏ తోడు లేదు, నేను ఒంటరిని అయిపోయానని ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులు వెళ్ళిపోయి అందరూ ఉంటారు. కానీ ఒంటరి అయిపోయిన అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందరిని చుట్టుపక్కల ఉంటారు. కానీ నీ హృదయంలో అదొక వేదన నీ జీవితాన్ని కమ్ముకున్నప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు తండ్రిగా ఉన్నాను, నేను నీకు తండ్రిగా ఉన్నాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మన ఈ లోకానుసారంగా మనం చూస్తే మనుషులే మరి పిల్లలకు తల్లిదండ్రులు ఎంతగానో అన్ని విషయాల్లోనూ సహకారులుగా ఉంటారు, సెక్యూరిటీగా ఉంటారు, వారికి తోడు నీడగా ఉంటారు, అన్ని విషయాల్లో వారికి అవసరతలు తీర్చేవారుగా ఉంటారు. మరి మనుషులుగా మనమే ఆ రీతిగా ఉంటే, మరి దేవాది దేవుడి తండ్రిగా ఉంటే మరి ఇంకే మన జీవితంలో ఏ భాగ్యం ఉంటుందో మీరే ఆలోచించి చేసుకోవాలని నేను దేవుని వాక్యం కూడా తెలియజేస్తాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు అంటే తండ్రిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి సమయంలో మనకు తోడు ఉంటాడంటే అనాథులుగా ఒంటరిగా ఉండిపోయిన వేళ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనం కృంగిపోయిన వేళలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనుషులు ఎవ్వరు నీకు తోడు ఉంటారు. మనుషులు ఎవ్వరు నువ్వు కృంగిపోయిన వేళ ధైర్యాన్ని ఎవరు, మనుషులు ఎవ్వరు నీకు ఆదరణ ఎవరు. కానీ దేవుడు మాత్రం నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఆయన కీర్తనకారులను తెలియజేస్తాడు. మూడో విషయాన్ని మనం ఒకసారి మనం చూసినట్లయితే 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనం, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయును. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మూడవది ఆయన బంధకాల నుంచి విడిపించే దేవుడే. బంధకాల నుంచి విడిపిస్తాడు. నువ్వు ఏ బంధకంలో పడిపోయావు నాకు తెలియదు. నీ కుటుంబ సమస్యలలో, లేదంటే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో, లేదా ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఏ సమస్యలో నువ్వు బంధకాల్లో బంధింపబడ్డావో నాకు తెలియదు. కానీ ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడని దేవుడు లేఖన భాగం. ఇన్ని విషయాలు ఈ అధ్యాయంలో, ఇంకా చాలా విషయాలు. దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే శత్రువుల నుంచి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు, అనాథులకు తండ్రి అయి ఉన్న దేవుడై ఉన్నాడు, బంధకాల నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. 4వ విషయాన్ని 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 19వ వచనం, ప్రభు స్తుతించును గాక అనుదినము ఆయన మా భారాన్ని
భరిస్తా ఉన్నాడు. నాలుగవది మన భారాన్ని భరించే దేవుడే. మన భారాన్ని భరిస్తాడని. ఏ భారమునైనా దేవుడు నీకు ఆయన భరిస్తాడు. నీ భారం యావత్తు ఆయన మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన భారం ఏదైనా, మన బాధ ఏదైనా మనం ఆయన మీద మోపితే ఆయన ఖచ్చితంగా మన భారాన్ని మోసేవాడే ఉన్నాడు. అందుకే అక్కడ చెప్పాడు, అనుదినము ఆయన మా భారాన్ని భరిస్తా ఉన్నాడు. మన భారాన్ని భరించే దేవుడు. మనుషులు ఎవ్వరు మన భారాన్ని భరించలేదు. దేవుడు మన భారాన్ని భరించి ఆయన నీకు నెమ్మదినిస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయం అయితూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆయన మన పక్షాన నిలబడే దేవుడే ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఉంటే అక్కడ నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఆయన ఉంటే కనుక ఈ పైన ఏలుబడి చేసే దురాత్మ శక్తులన్నింటి నుంచి దేవుడు శత్రువులందరి నుంచి విడుదల నీకు ఇస్తాడు. రెండవది, ఆయన నీ ఒంటరైపోని వేళ ఆయన నీకు తోడుంటాడు. మూడవది, నువ్వు ఏ బంధకము చేత బంధింపబడ్డావో దాని నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అదే రీతిగా నీ భారాన్ని ఆయన మోస్తాడు. నీవు చేయవలసిన పని ఏమంటే నువ్వు ఆయన ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. ఆయన పైన ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ఆయన నమ్ముకునే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఆదరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన పైన ఆధారపడతావో ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీకు ఒంటరి అయిపోయిన వేళ నీకు తండ్రిగా నిలబడతాడు. నీ జీవితంలో ఈ బంధకాల నుంచి విడుదల ఇస్తాడు. అదే రీతిగా నీ భారాన్ని మోసి నీకు తోడుగా ఉండి నీ జీవితంలో శ్రేష్టమైన కృపలోకి దేవుడిని నడిపిస్తాడు. అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన లేకపోతే మహాకరుడా మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నీ కృపలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విలువైన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు కీర్తనకారుడు ప్రభు అయ్యా, తన జీవితంలో నువ్వేమై ఉన్నావు అయ్యా, మా జీవితంలో కూడా అదే నువ్వు అయి ఉన్నావని వ్యక్తం చేస్తూ లేఖన భాగం రాస్తున్నాడు. అయ్యా, నువ్వు ఉన్న చోట శత్రువులకు విజయం ఉండదు ప్రభు. నువ్వు మా పైన ఏలుబడి చేసే శత్రువులను అణిచివేసే దేవుడు నేను అయ్యా. ఒంటరైపోయిన వేళ మాకు తోడున్న దేవుడు అయ్యా, మాకు తండ్రి అయిన దేవుడు అయ్యా. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు అయ్యా. నీకే వందనాలు. మా భారాన్ని భరించే దేవుడు, మా బంధకాలను విడిపించే దేవుడు. అందరి బట్టి వందనాలు. నీ కృపలో మమ్మల్ని బలపరిచారు, నడిపించారు. ఇక ఎవరైతే నేను ఆశ్రయిస్తున్నారో వారందరినీ మీరు దీవించే దేవుడు. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి సహాయం తెచ్చి ఏస్తున్నాము తండ్రి. ఆమేన్.